అందరికీ నమస్కారం అండి. మా ఊరు ఎత్తు కబుర్లకు స్వాగతం సుస్వాగతం. చూడండి మా ఆవులు కసు ఎంత బాగా తింటాండాయో చూడండి ఒకసారి. ఇవి అమ్మ కూతురు, కానీ ఈ కసువు కొంచెం తేడాగా కానీ వేసినామంటే ఇవి రెండు అప్పుడు పొడుచుకుంటాయి. దాంతోపాటు నన్ను కూడా పొడుస్తాయి. ఏమరా నాకు తక్కువ వేసినావు, నీకు తక్కువ వేసినావు అనేసి. కాబట్టి వీటికి తగినట్టుగా కానీ కసువు కానీ మనం వేయలేదంటే గ్యారెంటీగా పొడుస్తాయి ఇవి మనల్ని. అందులో ఎండాకాలం వచ్చేసింది, కసువు పెద్దగా పచ్చి కసువు లేదు. అందుకనేసి పచ్చి కసువు లేకుండా ఈ ఎండు కసువు కొన్ని వేస్తూ ఉంటే ఇవి తినేది చూడండి ఎంత బాగా తింటాండాయో. ఇది మా బుజ్జులు, మా ఇంటికి మహాలక్ష్మి. బాగానే తింటుంది. దానికి కానీ నచ్చలేదంటే ఈ పక్కు ఆ పక్కు ఇసిరి వేసేస్తుంది. చూడు ఎంత బాగా తింటాండదో పాపం. తినాలని ఉంటుంది, ఆత్రంగా తినేస్తుంది. కొంచెంగా తింటుంది మళ్ళీ లాస్ట్కి. చూడు సోకు ప్యాసను అన్ని రకాలు ఉంటాయి మా ఆవులు, కానీ ఒక్కటి కూడా పాలైతే ఇయ్యదబ్బా. ఇంకా టైం పడుతుంది, ఇంకా 2-3 నెలలు పోతే పాలిస్తాయేమో మళ్ళీ చూడాల. ప్రస్తుతానికి మా ఆవులు కసువు లేకపోవడంతో ఈ సుట్టలు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. చూడండి ఒక రోజులో 2 సుట్టలు కూడా తినేస్తాయి ఈజీగా. ముందంటే పచ్చి కసువు వరి పైర్లు నాటుతుంటారు కాబట్టి కసువు కొనే పని లేకుండా ఉండింది. ఇప్పుడు పంటలూరు పండిస్తారు, మొత్తం మామిడికాయలే కదా, అందుకని కసువు కూడా కొనుక్కోవాల్సిన పరిస్థితి వస్తుంది.